సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇక అవన్నీ మామూలే. పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అది. ఆయన అధ్యక్షుడే కరెక్టే. ఏమి చేయగలిగాడు? ఇప్పుడు మొన్న బోట్లు కాలిపోయాయి, 40 బోట్లు. అక్కడికి వెళ్ళాడు, అదిగో ఇదిగో అని చెప్పాడు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చాడా? చెప్పండి. ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 50,000 ఇచ్చాడు. ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 80% ఇచ్చింది. మరి మరి ఇక్కడ పత్తిపాడులో సభ పెట్టాడు ఆయన. అవునవును పెట్టాడు. ఇక్కడ ఈ కాకినాడ ఏదైతే ఉందో ఈ జిల్లాలో ఇన్ని కాన్స్టిట్యూన్సీ ఇన్ని నియోజకవర్గాలు ఉండగా పత్తిపాడులోనే ఎందుకు పెట్టినట్టు? అంతే అయ్యా. ఇప్పుడు అది కాపులు నిబంధన ఉంది కదా, ముద్రగడ పద్మనాభ గారికి, దాని మీద ఎక్స్పర్టీగా పెట్టాలని దానికి పెట్టాడు తప్ప ఈడు పడగొట్టేయడానికి కాదు. ఈడు పడగొట్టలేడు కూడా. మరే ఇదే కాపులు కానుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభ భార్య పిల్లలు అందరినీ జైల్లో పెట్టి కొట్టించినప్పుడు ఏమయ్యాడు ఈ కాపోడు? అప్పుడు లేదా కాపులు కదా, మరి అది ఉండాలి కదా. అంటే ఈ కాపులు ఎవరైతే ఉన్నారో ఆ కాపులు జగన్కి పాలేరులో పనిచేస్తున్నారు. అలాంటి కాపులు నాకు వద్దు అంటున్నాడు. అదే పాలేరండి. ఈయన పాలేరుగా తిప్పుకోవడానికి కదా వస్తానంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిప్పాడు 47లో 6 లక్షలు 7 లక్షలు ఎంతో సంపాదించుకున్నాడు. అది బాబిచ్చింది 2 ఎకరాలు కాకుండా. ఇవాళ ఎంత సంపాదించాడు? ముష్టి 350-70 కోట్లతో నాకేం పని ఉంది? ఎవరు భువనేశ్వరి ముష్టి 300 కోట్లతో ఇవాళ లాయర్లకి ఎంత ఖర్చు పెట్టావు? 53 రోజులకి 2,500 కోట్లు. 2,500 కోట్లు నీకు ముష్టి 300 కోట్లు. 4 షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తుంది. 400 కోట్లు వచ్చినప్పుడు ఇప్పుడు 2,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 400 రావాలి కదా. ఆ 400 చూపించాలి. నీకు వచ్చింది 400 కోట్లు. 2,500 కోట్లు ఏమైంది? ఎక్కడది? మరి దానికి ఒక కేసు పెట్టాలి. ఇప్పుడు మీరు ముద్రగడ పద్మనాభ పేరు ఎత్తారు. అవును. అయితే ఈ ముద్రగడ పద్మనాభ కొన్ని లెటర్లు రాశారు లేఖలు. అవును. ముద్రగడ పద్మనాభం గారిని కూడా మీరు అమ్ముడుపోయారు, మీరు కూడా పాలేరు కాబట్టి పవన్ కళ్యాణ్. అది ముద్రగడ పద్మనాభం మరి తాతల నుంచి ఉన్నవాడండి, ఆడేవాడండి. ఈడి పాలేరుగా చేయవలసిన అవసరం ఉంది. పాలేరుగా చేస్తే మరి జైల్లో ఎందుకు కొట్టించాడు చంద్రబాబు నాయుడు? అంటే జగన్ పనిచేస్తున్నాడు ముద్రగడ అంటున్నాడు కదా. అంటే ఎవరు మంచోడు అయితే ఆడు వెనకాల వెళ్తాడు పాలేరా? మరి ఇప్పుడు ఈడు ఎంత పాలేరు అవుతుంది? చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతున్నాడు కదా, మరి అది పాలేరు కదా. ఆడు పాలేరే. ఆడు చెప్పినట్టే చేస్తున్నాడు. వీడు లిస్ట్ ప్రకారం చదువుతున్నాడు. వీడు సొంతంగా మాట్లాడింది లేదు. ఆడు లెటర్ రాటిస్తున్నాడు. ఈ లెటర్ ప్రకారం మీకు చెప్తాడు. 1,00,000 పుస్తకాలు చదివాడట. ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వలేదు. కానీ మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ పత్తిపాడులో కావచ్చు, ఎంతవరకు ఉంటుంది అంటారు? కష్టం అండి అది. ఆడి నిలబెట్టుకోలేరు, వాళ్ళు నిలబడరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో, వాళ్ళు నిలబెడతారా? ఇంతకన్నా ఎంఏఎంలు నిలబెట్టలేకపోయారు కాంగ్రెస్ని. పత్తిపాడులోది కూడా ఈ పత్తిపాడులో ఏమి రాడండి. వీడు ఏదో పత్తిపాడులో నిలబెడతాను అక్కడ పెడతాను అన్న కానీ కష్టం. లాస్ట్ వచ్చే వరకు ఈ వెనకాల తిరుగుతారు కుర్రోళ్ళు కాబట్టి. లాస్ట్కి వచ్చాడు ఏమి ఉండదు. ప్రతిపాడు మళ్ళీ మామూలు ఇప్పుడు ఎవరు గెలిచారో వాళ్ళే ఉంటారు. ప్రసాదే గారు. అంటే ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలు తూర్పు గోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, మొత్తంగా 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు ఒక్క సీటు కూడా ఆనవని అన్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి. అసలు ఆడికి రాదు కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, ముందు ఆడు నిలబెట్టుకోమనండి. ఆడు ఎన్ని చోట్ల నిలబెడుతున్నాడు? అవి నిలబెట్టమని ఇంకా చెప్పలేదు. అప్పుడు మొన్న అయితే అక్కడ నిలబడ్డాడు, ఇక్కడ ఇంకో చోట ఎక్కడ నిలబడ్డాడు. అవి 2 పోయాయి కదా. ఇప్పుడు తెలంగాణలో 8 చోట్ల నిలబడ్డాడు. ఒకటే వచ్చింది. ఒకటే, అది కూడా కష్టమే. మొత్తం డిపాజిటే రాలేదు. ఇవన్నీ ఉట్టిదండి. వాడు హ్యాపీగా ఆ సినీ ఫీల్డ్ అంటే వీళ్ళ మాటలిని ఆడు మొండోడు కదా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలోనే అడ్డం తిరిగి గుండు కొట్టించుకున్నాడు కదా పరిటాల చేత. అయ్యి అప్పుడు ఎవరో కాపాడాడు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కాపాడాడు ఆయన కూడా. మరి ఇక్కడ ఈ పత్తిపాడులో పవన్ కళ్యాణ్ సభ పెట్టాడు కదా, వారాహి యాత్ర. ఎందుకు ఇక్కడ పత్తిపాడులో ఎందుకు పెట్టాడు ఆయన? ఏముండే మనకి చెప్తామండి. వాళ్ళ ఇట్టాలు పెట్టుకుంటారు. రాయికి దగ్గర ఏడకాలతో పెట్టుకుంటారు. పత్తిపాడు నియోజకవర్గం అందుకని అటు పెట్టాడు. పర్టికులర్ ఈ పత్తిపాడులో ఎందుకు పెట్టాడా అని. పత్తిపాడు ఎందుకు పెట్టాడు మనకు అర్థం తెలియదు. మనకి మరి ఇక్కడ జనసేన ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు అంటారు పత్తిపాడులో కావచ్చు? జనసేన అంటే పెద్దదిగా ఉండదండి. ఎటువంటి ఉండదు. పలస తక్కువ, కాపులు తక్కువ ఉన్నారు. కాపులు ఎంతమంది పత్తిపాడులోనా? పత్తిపాడు కాదండి. పత్తిపాడు కాదు, శంకరాన్ని ఎక్కువ ఉన్నారు. పత్తిపాడు తక్కువే, కానీ ఏరియా కొంచెం జాబులు తక్కువే. జనసేన కొంచెం తక్కువ ఉంది. శంకరం అందరూ కాపులు ఉండాలి. అలా ఒక ఏరియా ఒకలా ఉంటుందండి. ఏం చెప్పలేం. మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు ఈ పత్తిపాడు నియోజకవర్గంలో? దాన్ని మనం ఏం చెప్పలేము. ఏం చెప్పలేము. అదైతే మనకు అర్థమవుతుంది. దాన్ని ఎవరు మనం చెప్పలేము. ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా మళ్ళీ?
ఏమో మనం ఏం చెప్తామండి అలాంటి చేసిన పనులు బట్టి పల్లెతో లాజ్గానే ఉన్నాయి, పల్లెతో లాజ్గానే ఉన్నాయి. అంటే ఆయన మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా అని దాన్ని మనం చెప్పలేమండి, అది వాళ్ళు చెప్పలేము. మరి టీడీపీ తరపున వరుపుల రాజా గారు ఉన్నారు కదా, అవునండి ఉన్నారు, అది గట్టిపోటీ, అది గట్టిపోటీ గట్టిగానే ఉంటుంది గట్టిగా, అది గట్టిగా ఉంటుంది. ఇక అంతే రాజకీయం కావాలి, మనం ఏం చెప్పలేమండి అది ఎలా ఉంటుందో. అయితే జనసేన ప్రభావం మాత్రం తక్కువ ఉంటుంది, ఇక మన ఊరు తక్కువ ఉంటుంది, కొన్ని ఊళ్ళు ఏంటంటే ఎక్కువ ఉంటాయి. శంఖవరం ఇలా కాపులు ఎక్కువ, అది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీది అన్నవరం కదా, మరి ఇక్కడ పత్తిపాడులో కాన్స్టిట్యున్సీ పవన్ కళ్యాణ్ ఇక్కడే ఎందుకు సభ పెట్టాడు వారాహయాత్ర? ఎట్లి పత్తిపాడులో సభ పెట్టాడు కదా వారాహయాత్ర, పత్తిపాడులో ఎందుకు పెట్టాడు ఆయన? పచ్చిపాడి దీని మీదేనండి. అదే పత్తిపాడులో పెట్టే ఏ కారణం ఏంటి? ఏమోండి మరి కారణం మనం ఏం చెప్తాం, వాళ్ళు ఎట్టో వచ్చిన పెట్టుకుంటారు, మనకేం చెప్తామని. అదే మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు ఉంటుంది ఈ కాన్స్టిట్యున్సీలో, పత్తిపాడులో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా? మీ అభిప్రాయం అసలు మీరుండే చోట ఈ పత్తిపాడులో ఎంతవరకు ప్రభావం చూపిస్తారు టీడీపీ జనసేన పొత్తు? జనసేన పీడీపీ అది రాదండి ఇక్కడ, వాళ్ళు కలిసే పోటీ చేస్తాం. కలిసి చేస్తున్నారు వాళ్ళు, అంతే కలిసే చేస్తున్నారు కానీ కలిసేసి ఇక్కడ ఏం పట్టుకెళ్ళలేరు వాళ్ళు. ఈ పత్తిపాడులోనా? పత్తిపాడు అయితే ఈ ఏరియాలో ఎవరు పట్టుకెళ్ళలేరు వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా జనసేన, పత్తిపాడులో సభ పెట్టాడు, ఇందులో గడుగు అందులో గడుగు ఎత్తి ఎవడేస్తారయ్యా? ఏదో తన పార్టీ తను నిలబడితే తనకి ఎవడన్నా నమ్మేస్తారు, తను ఇందులో గడిగేస్తున్నాడు, అందులో గడిగేస్తున్నాడు, ఇందులో గడిగేస్తున్నాడు. ఎవడు అడుగులేస్తే ఆయన ఎవరు నమ్ముతారు చెప్పు? నువ్వైతే మనం అలాగా నమ్ముతావా? ఏదో ఒక పార్టీ పెట్టి నమ్ము, అతను ముఖ్యమంత్రి చేస్తారు, అంతేగాని ఇదేంటి ఓసారి బీజేపీ అంటాడు, ఓసారి ఏమో తెలుగుదేశం అంటాడు, ఓసారి నా సొంతం అంటాడు. ఆడికి ఎవరికైనా వేస్తారు ఓట్లు అసలు? నా సాకు నేనే వేయను ఓటు. నేను మునుపు నేను జగన్ అంటే మా ఇంట్లో అందరూ పడి చచ్చిపోతారు. ఏడో ఈడు పవన్ అంటేనే మా అబ్బాయిలు, నేను, మా పాపలు, మా కోడళ్ళు అడగ పవన్ అంటే మహా ప్రేమ. కానీ ఇది అటు ఇటు నాటకం ఆడలో మాకు ఇసిపెక్కి ఇలాంటి సంవత్సరం ఈ వెంకాయలు అడిగితే మనల్ని సీ అంటారా అని మేము కూడా విరమించుకుని ఇంకేదో పార్టీలకు అలాగా వాడతాం. మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? పని అవ్వదు, వాళ్ళిద్దరు పని అవ్వదు. ఎందుకని? ఇక్కడ కాపులు ఎక్కువ ఈ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఎక్కువ కాపులు, తర్వాత విశాఖపట్నం కాపులు ఉన్నాకే ఈ 2 జిల్లాల్లో ఎక్కువ. ఈ 2 జిల్లాల్లో వస్తేనే జనసేన వస్తుంది, ఉన్న ఏ జిల్లాలో వచ్చినా రాదు, పని అవుతుంది. అంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తామంటారు కదా సార్, టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా ఇక్కడ వరుపుల రాజా గారు అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి అభ్యర్థి వరుపుల రాజా గారు అవ్వచ్చు, ఆయన ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో ఆ ఇద్దరు వెళ్తే ఎలా ఉంటుందని? ఇంకా వాళ్ళు కొట్టు సీఎం ఎవడవుతాడు? మళ్ళీ చంద్రబాబు నాయుడు అవుతాడా లేదా జనసేన అవుతా? అది చెప్పు నాకు ముందు. నేను సీఎం ఎవడవుతాడు? జనసేన పవన్ కళ్యాణ్ అవుతాడా సీఎం, లేకపోతే చంద్రబాబు నాయుడు అవుతాడా? అలాగా నిర్ణయం ఏదో నిర్ణయం ఉంటే పవన్ కళ్యాణ్కి అయితే వేస్తాం ఇప్పుడు మళ్ళీ ఒకే పార్టీ అతను వస్తాడంటేనే. మరి అతనికి ఇస్తాడు ఇతనా? చంద్రబాబు నాయుడు ఇస్తాడా? చంద్రబాబు నాయుడు జనసేనని ముఖ్యమంత్రి చేస్తాడా? చేయడు కదా. అది మెయిన్ పాయింట్. జనసేన ముఖ్యమంత్రి చేస్తాడంటే వేస్తాం జనసేనకి, అది లేక జనసేన పోటీ చేస్తే వేస్తాం, అది లేక. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఇక్కడ మన వారాహయాత్ర సభ కూడా పెట్టాడు పత్తిపాడులో. ఎందుకు ఇక్కడే పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ పెట్టాడంటే ఒక నిమిషం, పత్తిపాడులో ఆయన పెట్టినా అటువంటి చేయలేరు. ఇప్పుడు మేము ఏం చేస్తాం చెప్పు? మేము ఇద్దరు ఏం చేయగలం? బొలి పోయగలుగుతాం, మాట్లాడతాం, తిండి తినేస్తాం, చేయగలవా? అలాగే దేశం మీద అధికారం అంటే మాటలు కానీ కాదు. సరే ఈసారి ఏదైతే ఉందో మొత్తంగా మిత్రులు అయినా సరే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు? 2 కలిపి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది? అవును సార్, 2 కలిపి పోటీ చేస్తాయండి. అంటే సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది సార్, కానీ వైఎస్ఆర్ వస్తుంది, సీట్లు మెజార్టీ రాదండి. అయినా సరే మళ్ళీ వైఎస్పీ వస్తుందండి. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పత్తిపాడులో సభ పెట్టారండి, వారాహయాత్ర సభ పెట్టినా మరి ఒకే పార్టీలో ఉండలేదండి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలు మద్దతు పెట్టుకుని వెళ్తుంటే మరి ఓట్లు ఎవరు వేస్తారండి? పార్టీ వేరు, ఓటు వేరు సార్. ఓటు వేయరండి మామూలుగా, ఓటు అయితే పడదు మామూలు ఫ్యాన్స్ పరంగా, నేను ఫ్యాన్సే, కాకపోతే ఓటు పడదండి, ఓటు పడదండి, ఓటు పడదండి. ఏది ఫ్యాన్స్ అండి, ఓటు అండి. సినిమా అండి, రియల్ అవును సార్, అలా అంటారు సార్. అంతే అండి, వేయరు సార్ మామూలుగా, అభిమానం వేరు, మామూలుగా సినిమా వేరు సార్, దానివల్ల అవ్వదండి. ఇక్కడ అన్నవరం ఉంది కదా, పత్తిపాడులో సభ పెట్టాడు వారాహయాత్ర పవన్ కళ్యాణ్. ఇక్కడ పత్తిపాడులోనే పెట్టడానికి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ కోప వర్గం ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో ఏదో ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి. అదే
మరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ ప్రభావం ఏ వరకు ఉండొచ్చు అంటారు పత్తిపాడులో? పత్తిపాడులో అంటే అదే మనకి పత్తిపాడు సంగతి మనకు తెలుస్తుంది. మనది తుని నియోజకవర్గం, మీరు దేనికన్నా వస్తుందా? కృష్ణాపురం మా తుని వస్తుంది. మరి ఇక్కడే ఉన్నారు ఇది అన్నవరం. అంటే నేను జస్ట్ షాప్ కానీ రావి చెట్టు సెంటర్ షాప్ మాత్రం ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉన్నాం. పక్కవే కాబట్టి ప్రభావం అంటే కొద్దిగా ఏంటన్నది తెలియదు. ప్రజల్లో అభిప్రాయం అంటే గంటకు రకంగా ఉన్నారు ప్రజలు. పథకాలు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. పథకాలు అంటారు ఈసారి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నమ్మరు కదండి. ఫస్ట్ పాలన నమ్మలేదు కదా, ఈ పాలన నమ్ముతారని గ్యారంటీ ఏమడదు. ఎందుకు సార్ ఆయన 40 సంవత్సరాలు చేసి ఉండే అనుభవంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 40 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి, ఎందుకు నమ్మరంటారా ఆయన? ఉందండి అనుభవం వేరండి, పథకాలు పెట్టి విధానం వేరండి. ఎంత అనుకున్నా పథకాలు విధానం కదండి. అనుభవానికి దీనికి సంబంధం లేదు. నాకు చివరి ఎన్నికల్లో అవకాశం ఇమ్మంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజల అభిప్రాయం మనం ఏం చెప్పలేమండి. ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు 170 మంది ఒక రకంగా ఉంటారు, 30 మంది ఒక రకంగా ఉంటారు. 30 మంది జరిగింది ఒకలాగా ఉంటుంది, 70 మంది జరిగింది. ఆ పథకాలు అందిన వాళ్ళు ఒక రకంగా అవకాశాలు ఉంటాయి, పథకాలు లేని వాళ్ళకి ఒక రకం ఇబ్బంది ఉంటుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదు. తుని కావచ్చు, పత్తిపాడు కావచ్చు, చుట్టుపక్కల ప్రభావం ఉన్న మిగతా సీట్లు ఏమైనా కావచ్చు. ప్రభావం ఏముండదండి. పెద్ద ప్రభావం ఏముండదు. ఈ ట్రిప్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు మళ్ళీ. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మన సభ పెట్టారు కదా, మరి వెళ్ళలేదండి మేము. మీరు వెళ్ళలేదులే పత్తిపాడులో. ఇక్కడ ఎందుకు పెట్టారు, పత్తిపాడులో ఎందుకు పెట్టారు? ఏమండి మరి తెలియదు. కాకినాడలో ఎన్ని నియోజకవర్గాలు ఉండగా అంటే ఈ నియోజకవర్గం గెలుచుకోవడం కోసం పెట్టారు అంతే అండి. ఈ నియోజకవర్గంలోని తిరగాల అలాగని చెప్పి పెట్టారు. గెలుస్తారంటారు పవన్ కళ్యాణ్ ఈసారి? పవన్ కళ్యాణ్ మరి టీడీపీ ఓటు అయిపోయారు కదండి. మాకైతే మరి జగనే వస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ కూడా ఎందుకమ్మా? ఏమోండి మరి జగనే మరి అన్ని ఈ పథకాలకు ఆశపడిపోయారు జనాలు. మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటారు మీరు. మరి ఎంత ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేసేస్తారు. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.